హైదరాబాద్ పాత బస్తీ మెట్రో కారిడార్ కోసం వేగంగా స్థల సేకరణ పనులు జరుగుతున్నాయని ఆ సంస్థ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. స్థలాలు ఇచ్చేందుకు స్వచ్ఛందంగా భూ యజమానులు ముందుకొస్తున్నారని చెప్పారు. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు మెట్రో రైల్ విస్తరణ జరుగుతోందన్నారు. మొత్తం ఈ మార్గంలో 1100 ప్రభావిత ఆస్తులను గుర్తించినట్లుగా వెల్లడించారు. ఇప్పటివరకు 205 ప్రభావిత ఆస్తులకు 212 కోట్ల రూపాయల చెక్కులు పంపిణీ చేసినట్లుగా మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ పాత బస్తీ మెట్రో కారిడార్ కోసం వేగంగా స్థల సేకరణ పనులు జరుగుతున్నాయని ఆ సంస్థ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. స్థలాలు ఇచ్చేందుకు స్వచ్ఛందంగా భూ యజమానులు ముందుకొస్తున్నారని చెప్పారు. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు మెట్రో రైల్ విస్తరణ జరుగుతోందన్నారు. మొత్తం ఈ మార్గంలో 1100 ప్రభావిత ఆస్తులను గుర్తించినట్లుగా వెల్లడించారు. ఇప్పటివరకు 205 ప్రభావిత ఆస్తులకు 212 కోట్ల రూపాయల చెక్కులు పంపిణీ చేసినట్లుగా మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు.